టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించి సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ రెండు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుస్తుందని అన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పరిపాలన చేస్తోన్న వ్యక్తి సీఎం జగన్ అని షర్మిల ఆయనపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఒక 5-10 మందో సీట్లు రానాళ్ళు చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరతారు. రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు, ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు, ఎవరి సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా అంటే పర్సనల్గా మాట్లాడుకోండి. ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలిన పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడగొట్టినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికిమాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ 10 మంది పనికిమాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి.